సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తమను గెలిపించమని గౌరవపాలెంలో నిర్వహించినటువంటి ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మలసల భరత్ ఓటర్లను కోరారు. అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బలహీన వర్గాల వారి తరపున రైతు కుటుంబానికి చెందిన తనను ప్రజలంతా ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఎంపీగా తనని, ఎమ్మెల్యేగా భరత్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మన సత్యవతి ముందు చెల్లమ్మ మరి ఈరోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. పెద్ద మనసుతో అలానే పోటీ చేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరిస్తే మీకు ఇచ్చేటువంటి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద పెట్టేసి సత్యవతం ఈరోజు మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద పెట్టేసి నన్ను మలసాల భరత్ కుమార్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా భరత్ కుమార్ని, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మా ఇద్దరు తాలూకా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరిగింది. అభ్యర్థిత్వాలు 2 ఎప్పుడైతే ప్రకటించారో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉరుకులు వేస్తూ ఏ ఇంటికి వెళ్ళినా అక్క చెల్లెమ్మలు ఎదురొచ్చి హారతలిస్తూ ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూనే ఉన్నప్పుడు అవ్వాతాతలకు కూడా మా పెద్ద కొడుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్లే మాకు ప్రతి నెల కూడా పెన్షన్ వస్తూ ఉంది అని చెప్పి ఎంతో ఉత్సాహంతో అక్కచెల్లెమ్మలు కూడా ఒక ఆసరా, ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక చేదోడు, ఒక 0 వడ్డీ, ఒక జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, రైతన్నలు సైతం ఒక రైతు భరోసా, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వల్ల మాత్రమే మా అందరికి కూడా అందుతూ ఉన్నాయి. అన్నింటి కూడా సాచురేషన్ మోడ్లో ₹1 లంచం అనేటువంటి మాట వినబడకుండా గడిచినటువంటి పాలకులు జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకునేటువంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత జగనన్న నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు సాచురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈరోజు అక్క చెల్లెమ్మలు స్పష్టంగానే చెప్తా ఉన్నారు. ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని కూడా పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు, భరత్కి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించడం, ఈ ప్రాంత ప్రజలు ఎంతో స్థానికులమై ఉన్నందువలన మా స్థానికులు ఇద్దరిని కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మాకు అపోజిషన్లో పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి కానీ, బీజేపీ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నటువంటి ఈ ఇద్దరు అభ్యర్థుల పరిస్థితులు ఇప్పటికే ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. సీఎం రమేష్ ఎక్కడ, ఏ ప్రాంతం, ఏ జిల్లా, ఎక్కడో కడప జిల్లాలో ఉన్నటువంటి సీఎం రమేష్ని ఇక్కడ స్థానికంగా నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి, జనసేన, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అడ్డగోలుగా గెలిపించడానికి ఒక ఆర్థికంగా బలోపేతమైనటువంటి సీఎం రమేష్ని అనకాపల్లి దిగుమతి చేయడం జరిగింది. తప్పనిసరిగా స్థానికుడికే పట్టం కట్టాలనేటువంటి ఆలోచన ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత యువత, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లమ్మ అవతాతలకు కూడా స్థానికుడికే పట్టం కడతాం, స్థానికుడే మాకు అందుబాటులో ఉంటాడు, మాకు ఏ కష్టం వచ్చినా సరే రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఎదిగిన కొద్దీ ఒదుకుంటూ ఈవేళ డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా అంత సామాన్యుడిలాగా జీవిస్తున్నటువంటి బూడి ముత్యాల నాయుడు నేను గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా వీరు తిలకించి హారతలు ఇచ్చి మమ్మల్ని అభిమానిస్తూ ఎప్పుడు పోలింగ్ వస్తుందా, ఎప్పుడు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద పెట్టేసి భరత్ని నన్ను గెలిపించాలనేటువంటి ఇంట్లో. మరి ఈరోజు గడిచినటువంటి ఎన్నికల్లో చూసాం, ఒక అల్లు అరవింద్, ఒక నూకారం సూర్యప్రకాశ్రావు వాళ్ళు కూడా అనకాపల్లి ప్రజలు అమాయకులని చెప్పి అనుకుంటున్నారు. కానీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గంలో ప్రజలు విజ్ఞత కలిగినటువంటి ఓటర్స్ ఉన్నారు. అందుకే గడిచిన రోజుల్లో వాళ్ళిద్దరిని కూడా ఏ విధంగా పాలన చేసి అక్కడ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించారో ఈరోజు కూడా ఈ సీఎం రమేష్ని తప్పనిసరిగా అనకాపల్లి ప్రాంత ప్రజలు చక్కగా బుద్ధి చెప్పి ఓడించి పారిశుద్ధ్యం చేసి ఎక్కడి నుంచి అయితే దిగుమతి వచ్చాడో మళ్ళీ అక్కడికే ఎగుమతి చేయడానికి
ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు.